ఇది విజయవాడ వన్ టౌన్ వించిపేట. ఈ ఖాళీ స్థలంలో స్థానికులు అందరూ తీసుకొచ్చి చాలా చెత్త పడేస్తుంటారు. ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఎవరి మీద నేను ద్వేషంతో కానీ ప్రేమతో కానీ అనట్లేదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. ఇదే వించిపేట ఇస్మాయిల్ స్ట్రీట్ వేలాంగణి మాత చర్చి వెనకాల కార్పొరేషన్ వాళ్ళ మంచినీళ్ళ పంపు ఉంది. ఇదిగో ఈ ఇంటి పక్కన. ఇదండి పంపు. ఈ పంపు ఇది దాదాపు ఒక సంవత్సరం పాటుగా ఈ భాగంలో ఈ పైపు బాగా తుప్పు పట్టి బెజ్జం పడి నీళ్ళంతా వృధాగా వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఈ తడి. ఎవరికి చెప్పాలి చెప్పండి? నా ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారు? చెడు చేయకపోయినా, నలుగురికి మంచి చేయకపోయినా చెడు చేయొద్దు అన్నాడు. మరి ఇది ఏంటంటారు? ఈ మంచినీళ్ళ పంపు నీళ్ళు వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం కొన్ని దాదాపు 1-2 ట్యాంకర్లు మంచినీళ్ళ ట్యాంకులు ఉంటాయే, అది అంత నీళ్లు వృధా అయిపోతుంది. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఈ స్తంభం అంటే ఈ స్తంభం అంటే దీన్ని నెంబర్ కూడా చూపిస్తాను, ఆధారాలు ఉండాలి కాబట్టి. 55-72-108. మరి దీనికి బాధ్యులు ఇది ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. ఇక కుక్కలకి కొదవే లేదు. ఈ ప్రాంతంలో ఒక దశలో కుక్కల గురించి నేను ఈనాడులో మేమున్నాము శీర్షికలో కంప్లైంట్ చేశాను. వాళ్ళు ప్రచురించారు. నేను వాడు అంటున్న ఏకవచనం, పరువు నష్టం దావా వేసుకోమను, భయం లేదు. ఆ వెటర్నరీ ఇన్స్పెక్టరు ఆ ఈనాడు పత్రికలు ఏమని అన్నాడంటే, వెళ్ళి చూసి పరిశీలిస్తాం, చర్యలు తీసుకుంటాం అన్నాడు. వాడి బొంద. నేను భయపడినండి, ఎందుకంటే ఈనాడులో ఎవిడెన్స్ ఉన్నాయి. నేను చర్య తీసుకోమని చెప్తుంటే ఇది అరణ్య రోదన అయిపోతుంది. ఇక కుక్కలు చూడండి. ఇదిగోండి పెద్ద కుక్కలన్నీ వాటి ఆహారం కోసం వెళ్ళిపోయింది. ఇక ఈ పిల్ల కుక్కలు అక్కడొకటి అక్కడొకటి ఈ బళ్ళ కింద, స్కూటర్ల కింద కూడా పడుకుంటుంటాయి. మరి ఈ సందు ఇలా ఇంత గలీజ్గా ఉంటే జబ్బులు రావాలంటే రాదా? అపరిశుభ్రతకి నిలువెత్తే నిదర్శనం. ఇదిగోండి ఇక్కడ మురికి కాలువలు ఉన్నాయి. ఈ బళ్ళ కింద ఆ కుక్కలు పడుకుంటాయి, కూర్చుంటాయి. అవే ఒక దశలో అదే ఈనాడులో వేయించినప్పుడు ఆ వెటర్నరీ అధికారి ఏమన్నాడంటే, వెళ్ళి పరిశీలిస్తాను, చూస్తాను, చేస్తాను అన్నాడు. ఇప్పటివరకు ఎవడూ రాలేదు. ఇక చూడండి కాలుష్యం బీభత్సంగా ఉంది. చూపించాను కదా. విఎంసికి దీనికి సంబంధం లేదా? మీరే చెప్పండి, ఎంత గలీజ్గా ఉంది. స్థానికులు నానా చెత్తలంతా తీసుకొచ్చి ఇక్కడే పడేస్తుంటారు ఈ ఖాళీ స్థలంలో. ఇప్పుడు సమస్య ఏంటంటే, నెంబర్ 1 ఆ మంచినీళ్ళ కుళాయి, అదిగో ఆ అరుగు పక్కన ఉందే, ఆ మంచినీళ్ళ కుళాయి పైపుకి తుప్పు పట్టి బెజ్జం పట్టింది. తద్వారా ఆ నీళ్ళంతా వృధాగా ఆ సందంతా కల్లాపి చల్లినట్టుగా చిమ్ముతుంది. ఆ పైపు అంటే మంచినీళ్ళ కుళాయి బాగు చేయాలనేది ఒకటి. రెండవది ఈ పోల్ అడుగు భాగంలో అది సరిచేయించడానికి ప్రయత్నం చేయాలి. మూడవది ఆ కుక్కల సమస్య పరిష్కరించాలి. స్థానికులకి మేలు చేయాలి, కానీ కార్పొరేషన్ వాళ్ళు ఇది ప్రజారోగ్యాన్ని గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే జబ్బులు రావా? మరి
ఇది ఎవరితో చెప్పుకోవాలండి? బిఎంసికి ఫోన్ చేశాను, జవాబు ఉండట్లా. పేపర్లు కూడా వేయించాను. మంచినీళ్ళ సమస్య, ఆ పైపుని బాగు చేయించండి. రెండవది కుక్కల సమస్య చూడండి. స్థానికులు చాలామంది భయభ్రాంతులు అయిపోతున్నారు. వచ్చిపోయే వాళ్ళని ఆ పెద్ద కుక్కలు వెంటబడుతున్నాయి. కరవకపోయినా జనాలు పరుగులు లంకించుకుంటున్నారు. ఈ సమస్యలు 3 సమస్యలండి. ఒకటి కుక్కలు, రెండవది మంచినీళ్ళ కుళాయి, అది బెజ్జం పడి నీళ్ళంతా వృధా పోతుంది. మూడవది కుక్కలు. రాజుల సొమ్ము రాళ్లపాలంటే కార్పొరేషన్ సొమ్ము సంబంధితులకి జీతాలు ఇచ్చి వృధా చేయడం అంటే ఇదే. మరి దయచేసి చర్య తీసుకోండి. మరొకసారి చెప్తున్నా, విజయవాడ 1 టౌన్, వించిపేట, ఇస్మాయిల్ స్ట్రీట్, ఆర్సీఎం చర్చి వెనకాల ఇవి సంఘటనలు అన్నమాట. చర్య తీసుకోండి. అందుకే అంటారు, పైన పర్సనాలిటీ, లోన మున్సిపాలిటీ అని వెటకారంగా అంటుంటారు, ఆ పదం వాడతారు. ఇంత దరిద్రం ఎక్కడ చూడలేదండి బాబు. చెట్లు ఒక దశలో ఇక్కడైతే పెద్ద అరణ్యంలాగా చెట్లు మొలిచింది. అందుకే దీనికి రాజుల సొమ్ము రాళ్లపాలు లేదా నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం విఎంసి అనే టైటిల్ పెడతా. సంబంధిత అధికారులు ఇప్పుడైనా స్పందించండి. వించిపేట అనే పేరుకి కారణం ఏంటంటే, విజయవాడ మొట్టమొదటి మున్సిపల్ ఆఫీసర్ బ్రిటిష్ కాలంలో వించ్ దొరగారు, ఆయన పేరు మీద ఆయన గౌరవార్థం వించిపేట అని పెట్టారు. అది దయచేసి సంబంధితులు ఇప్పుడైనా మేలుకొని స్పందించి చర్యలు తీసుకోగలరు. స్థానికుడు ఫ్రాన్సిస్ ఈ అప్లికేషన్ పెట్టాడు.